నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అద్దంకి ఎన్ఎస్పి డివిజన్ లో కాలువల మరమ్మతుల పనులు. వెంపరాల, గుంటుపల్లి, వైదాన, అద్దంకి మేజర్ కాలువల మరమ్మతులు చేపడుతున్నట్లు వెల్లడించిన డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్. అద్దంకిలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలన్న డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు. అద్దంకి ఎన్ఎస్పి డివిజన్ లో కాలువల మరమ్మతుల పనులు నిర్వహిస్తున్నట్లు అద్దంకి ఎన్ఎస్పి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ శనివారం తెలిపారు. వెంపరాల, గుంటుపల్లి, వైదాన, అద్దంకి మేజర్ కాలువల మరమ్మతుల పనులు వేగంగా జరుగుతున్నట్లు వివరించారు. నీటి సంఘాల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. జూలై నెలాఖరుకు పనులు పూర్తి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే బుచ్చయ్య చౌదరి జగన్ పై విమర్శలకు పాల్పడుతున్నారని అద్దంకి వైసీపీ సమన్వయకర్త హనిమిరెడ్డి శనివారం అద్దంకిలో విమర్శించారు. జగన్ కు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో నాయకులెవరూ 6 హామీల గురించి పట్టించుకోవట్లేదన్నారు. జనాలను బయటకు రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి బుచ్చయ్య చౌదరి మాటలు మనందరికీ వింటా ఉంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అర్థం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుస్తూ ఉంది. రీసెంట్గా చూస్తూ ఉన్నట్లయితే ప్రతి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి కార్యక్రమానికి కూడా జనాదరణ, జనాకాశం చూసి ఓర్చుకోలేక ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో బెదిరింపులు దిగాల, వాళ్ళని ఊర్ల నుంచి బయటికి రాకుండా చేయాలా, కాలనీ నుంచి బయటికి రాకుండా చేయాలని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇదే విధంగా చూసినట్టయితే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతా ఉంది. ఈ 1 yearలో సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు. వాటి గురించి ఒక్క టీడీపీ నాయకుడు కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారిను, వైసీపీ కార్యకర్తలను, వైసీపీ లీడర్లను బెదిరించి ఏదో రకంగా చేస్తే ముందు పాలిటిక్స్ డైవర్ట్ అవుతాయని చెప్పి ఏదో విధంగా చేస్తా ఉన్నారు. 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ లో SWF యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 10 గంటల పని విధానం రద్దు చేసి మహిళలకు రాత్రి షిఫ్ట్ డ్యూటీలు వేసే నిర్ణయాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని రాష్ట్ర కార్యదర్శి అయ్యప్పరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అద్దంకి మండలం సింగరకొండపాలెంలో శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, నీరు మీరు కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామంలో రోడ్ల వెంట చెట్లు నాటి నీళ్లు పోశారు. గ్రామస్తులు ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చేతి పంపుల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను శనివారం అద్దంకి మండలంలో పండుగలా నిర్వహించారు. అన్ని గ్రామాలలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు యోగాసనాలు నిర్వహించారు. అద్దంకి కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదులు యోగాసనాలు వేశారు. యోగా ప్రాముఖ్యత గురించి యోగా మాస్టర్లు వివరించారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి ఎంపీడీఓ సింగయ్య, అగ్రికల్చర్ ఏవో వెంకటకృష్ణ సచివాలయ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా యోగా వల్ల కలిగే ఉపయోగాలను ఎంపీడీఓ వివరించారు. ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. అందరూ అలానే పెట్టాలి. ఐస్ క్లోజ్ చేయండి. అద్దంకిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు రాకూడదన్నారు. అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం అద్దంకి ఆర్టీసీ బస్టాండ్లో కార్మికులు యోగాసనాలు వేశారు. యోగా గురువు శేషారెడ్డి యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. నిత్యం యోగా చేస్తే హాస్పిటల్కు వెళ్లే పని ఉండదన్నారు. కార్యక్రమంలో డిఎం రామ్మోహన్ రావు, డిప్యూటీ డిఎం మహబూబ్బి, కార్మికులు పాల్గొన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.